హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విశ్వాని ప్రేమించడానికి కారణం వల్లి అన్న నిజాన్ని బయటపెట్టి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అమూల్య. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, విశ్వాకి అమూల్యకి పెళ్లి జరగలేదని తెలుసుకున్న రామరాజు, వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు అమూల్యాని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక అందరూ కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వేదవతి, చెప్పు అమూల్య, అసలు విశ్వ నీకు తాళి కట్టనప్పుడు నువ్వు ఎందుకు మా ఇద్దరికి పెళ్లి జరిగిందని అబద్ధం చెప్పావు? అంతేకాకుండా నువ్వు ఆ రోజు విశ్వాతో వెళ్ళిపోవడానికి కారణం ఎవరో చెప్పు. ఆ రోజు విశ్వాని ఎందుకు కలిశావు? నిన్ను ఎవరు తీసుకువెళ్లారు? అంత రాత్రిపూట బయటికి వెళ్ళవలసిన అవసరం నీకేముంది అని వేదవతి నిలదీస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, అటు ఇటు వెళ్ళి ఆ కత్తి నా మెడకే చుట్టుకునేలా ఉంది. నేను ఏదో ప్లాన్ వేసి ఈ నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను. కానీ ఇప్పుడు అమూల్య నా పేరు చెప్తే నా నిజస్వరూపం బయటపడిపోతుంది, ఎలా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ధీరజ్, చెప్పు అమూల్య, ఆ రోజు నిన్ను బయటికి తీసుకువెళ్ళింది ప్రేమే కదా? వాళ్ళ అన్నయ్య కోసం ప్రేమ నిన్ను బయటికి తీసుకువెళ్ళింది కదా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించడం కోసమే అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్నా అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అమూల్య, లేదన్నయ్య, అసలు వదినకి ఆ విషయం గురించే తెలియదు. అసలు ఆ రోజు నేను బయటికి వెళ్ళిన విషయం ప్రేమ వదినకి నేను చెప్పలేదు. తనకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు వదిన్ని అపార్థం చేసుకుంటున్నావన్నయ్య అని అమూల్య అంటుంది. ఇక అది విన్న శ్రీవల్లి, అంటే ఇప్పుడు అమూల్య నా పేరు బయట పెడుతుందా అని కంగారు పడుతూ ఉంటే, ఇక సాగర్, చెప్పమ్మా, అసలు ఆ టైంలో నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు? ఎవరు తీసుకువెళ్ళారు చెప్పు. ఎవరైనా బలవంతం చేశారా చెప్పు, వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అని సాగర్ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా అమూల్యని నిలదీస్తూ ఉంటారు. చెప్పమ్మా, అసలు అంత రాత్రి వేళ ఎందుకు బయటికి వెళ్ళావు? నిన్ను ఎవరు తీసుకువెళ్ళారు చెప్పు అని అంటూ ఉంటే, ఇక అమూల్య లేచి శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అమూల్య ఖచ్చితంగా నా పేరు చెప్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక వింతలోనే అమూల్య తన చేతిని శ్రీవల్లి వైపు చూయిస్తుంది. ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? శ్రీవల్లి చేసిందా అనగానే అప్పుడు అమూల్య, అవును నాన్న, ఇన్ని రోజులు శ్రీవల్లి వదిన ఎంతో మంచిదనుకున్నాను. కానీ నేను విశ్వాని ప్రేమించడానికి కారణం శ్రీవల్లి వదిన, పెళ్లి చేసుకోవడానికి కారణం తనే. ఆ రోజు అసలు విశ్వ నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పింది వదినే. నాకు విశ్వాకి ప్రేమ రాయబారం పంపింది కూడా వదినే. అంతేకాకుండా ఆ రోజు నేను మీరు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ విశ్వ ఫోన్ చేసి శ్రీవల్లి వదినతో మాట్లాడించాడు. ఇక వదిన ఆ విశ్వతో చేతులు కలిపి నన్ను బయటికి తీసుకువెళ్ళింది. ఇక విశ్వతో ఒక క్షణం మాట్లాడి మళ్ళీ తిరిగి వద్దామనేసరికి ఇక విశ్వ బలవంతంగా నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు ఆ రోజు రాత్రి నన్ను బయటికి తీసుకువెళ్ళింది కూడా శ్రీవల్లి వదిన భాగ్యం అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రీవల్లి, ఇంత మోసం చేస్తావా? అయినా ఆ కుటుంబం మనకు పడదని తెలుసు. అలాంటి శత్రువుల కుటుంబంతో నువ్వు చెయ్యి కలిపి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా అని వేదవతి చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఇక అది చూసిన చందు, అమ్మ, దీన్ని కొట్టడం కాదు, దీన్ని మెడపట్టుకొని బయటికి గెంటేయాలి. ఏమీ తెలియనట్టు నటిస్తూ ఇంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. అయినా నా చెల్లెలు నీకు ఏమా పాపం చేసిందే? నా చెల్లెలి జీవితాన్నే నాశనం చెయ్యాలని చూసావు అనగానే అప్పుడు అమూల్య, అంతేకాదన్నయ్య, అసలు ఆ విశ్వ ఆ అమ్మాయితో అలా నటించడానికి కారణం కూడా ఈ శ్రీవల్లినే. ఎలాగైనా నా నోటి నుండి
నిజాన్ని బయటపెట్టి ప్రేమ వదినని బయటికి పంపించాలని చూస్తుంది. అందుకే ఈ నాటకం ఆడింది. అసలు వదిన తప్పేం లేదు. ఆ రోజు నన్ను అందరి ముందు తలదించుకునేలా చెయ్యాలనుకున్నాడు. ఒక రోజంతా రాత్రి తనతో ఉంటే ఇక నా గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు. ఇక ఊళ్ళో వాళ్ళందరి ముందు నాన్న తలదించుకోవాల్సి వస్తుందని ఇక వదిన ఆ ప్లాన్ వేసి నా చేత నా మెడలో తాళి కట్టుకోమని చెప్పి రమ్మని చెప్పింది. అందుకే వదిన చెప్పినట్టు చేశాను. లేకపోతే ఆ రోజు విశ్వ నా క్యారెక్టర్ని చెడుగా చూయించేవాడు. అందరి ముందు నాన్నని తలదించుకునేలా చేసేవాడు. వదిన ఆ రోజు అలా చెప్పి ఉండకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమే కాదు అని చెప్పి ఇక అమూల్య అనగానే ఆ మాటలు విన్న అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చందు మాత్రం అమ్మ, ఇలా నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి మన ఇంట్లో స్థానం లేదు. ఈ శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతి మాత్రం ఒరే చందు, అలా కాదురా, బయట ఉంటే మళ్ళీ ఏదో విధంగా నాటకమాడి తను ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. అందుకే తనని జైలుకు పంపించడమే మంచిది అని వేదవతి అనగానే అప్పుడు చందు సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక చందు తన ఫోన్ తీసి ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. చందు నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే ఇక చందు జరిగిన విషయం మొత్తం కూడా ఎస్ఐకి చెప్తాడు. ఇక దాంతో పోలీసులు రామరాజు ఇంటికి వచ్చి శ్రీవల్లిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక ఇంతలోనే రామరాజు ఇక పోలీసులతో ఎస్ఐ, ఆ విశ్వగాడు నా కూతుర్ని బలవంతంగా కిడ్నాప్ చేశాడు. అంతేకాదు నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడు. అందుకే వాణ్ణి కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఇక పోలీసులు వెంటనే భద్రావతి ఇంటికి వెళ్తారు. ఇక అది చూసిన భద్రావతి సేనాపతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే పోలీసులు భద్రావతి గారు, మీ మేనల్లుని ఒక్కసారి పిలవండి అనగానే అప్పుడు భద్రావతి అదేంటేసై, నా మేనల్లుడు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేయడానికి వచ్చారు అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి, రామరాజు కూతుర్ని మీ అల్లుడు తన జీవితాన్ని నాశనం చెయ్యబోయాడు. అందుకే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అందుకే విశ్వాని అరెస్ట్ చేయడానికి వచ్చాము, పిలవండి ఒక్కసారి అనగానే అప్పుడు భద్రావతి, లేదండి ఎస్ఐ, అంతా అబద్ధం, నేను చూసుకుంటాను అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండమ్మా, ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి, ముందు అరెస్ట్ చేయనివ్వండి అని చెప్పి అనగానే ఇక విశ్వ ఇంతలో బయటికి వస్తాడు. ఇక ఎస్ఐ విశ్వాని శ్రీవల్లిని ఇద్దరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇక అది చూసిన భద్రావతి సేనాపతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భద్రావతి, ఏంట్రా విశ్వ, దాని జీవితం నాశనం చెయ్యమని నేను చెప్తాను, కానీ నువ్వు మాత్రం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదరా అని భద్రావతి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోనే రేవతి భద్రావతి దగ్గరికి వచ్చి చాలా కోపంగా, ఇదంతా నీ వల్లే నా కొడుకు నా కూతురి జీవితం నాశనం అయిపోయింది. నా కూతురు పెళ్లి జరిగిన దగ్గర నుండి ఒక్కసారి కూడా నా కూతురితో ప్రేమగా మాట్లాడలేదు. నా చేతి వంట నా కూతురికి పెట్టలేదు. ఆ పగలు ప్రతీకారాలంటూ ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు సృష్టించి నా కూతుర్ని ఇక్కడికి రాకుండా చేశావు. ఇప్పుడు అదే పగలు ప్రతీకారాలంటూ నా కొడుకుని, ఆ అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యమని చెప్పావు. వాడు నీ మాటలు విని అమూల్యాని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకోవాలని చేసుకోలేకపోయాడు. ఇప్పుడు జరిగిందేంటి? ఆ రామరాజు కేసు పెట్టి నా కొడుకుని అరెస్ట్ చేయించాడు. ఇదంతా నీ వల్లే కదా, నీ వల్లే నా పిల్లల జీవితాలు నాశనమైపోయాయి. చూడు, అమ్మలా పెంచానని చెప్తున్నావే, కానీ అమ్మలా నువ్వెప్పటికీ చూసుకోలేవు. ఎందుకంటే నీకు పిల్లల విలువేంటో నీకు తెలియదు. చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అయినా తల్లి ప్రేమ గురించి నీకెలా తెలుస్తుందిలే, నువ్వు తల్లి అయితే కదా తెలిసేది అని చెప్పి రేవతి భద్రావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే వాళ్ళ పెద్దమ్మ అక్కడికి వస్తుంది. ఇక ఆవిడని చూసిన భద్రావతి, చూసావా పెద్దమ్మ, రేవతి ఎలా మాట్లాడుతుందో అనగానే అప్పుడు వాళ్ళ పెద్దమ్మ, అవును కదే, అది అన్నది నిజమే కదా, నీకు పిల్లల విలువ తెలియదు, అందుకే పగలు ప్రతీకాలారంటూ
మీ నాన్న చనిపోయిన దగ్గర నుండి ఏ క్షణమైనా ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నామా? ఇదంతా నీ వల్లే కదే, నువ్వే ఈ గొడవలు పెడుతున్నావు అని చెప్పి ఇక ఆవిడ కూడా భద్రావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ లోపలికి వెళ్తుంది. ఇక రామరాజు అందరూ కూడా ప్రేమని అపార్థం చేసుకోవడంతో ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రేమ, నన్ను క్షమించమ్మా, నా కూతురు జీవితాన్ని నాశనం కాకుండా చూశావు. లేకపోతే ఆ విశ్వగాడు నా కూతుర్ని తనతో అక్కడే రాత్రంతా ఉంచి ఇక తన క్యారెక్టర్ మీద చెడుగా చెప్పేవాడు. ఇప్పుడు తన మెడలో తాళి వేసుకొని వచ్చి ఇక నా కుటుంబాన్ని, నన్ను కాపాడింది. చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి రామరాజు అనగానే ఇక ప్రేమ మాత్రం, అదేంటి మావయ్య, ఇది నా ఇల్లు, నా కుటుంబం, నా కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాను మావయ్య అని ప్రేమ అనగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ చాలా కోపంగా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తాడు. ఇక అది చూసిన ప్రేమ వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా, అందరూ కూడా చాలా సంతోషపడుతుంటే నువ్వు మాత్రం నా మీద కోపంగా ఉన్నావు, ఎందుకురా, నేను ఏం తప్పు చేశానని అనగానే అప్పుడు ధీరజ్, ఏం తప్పు చేశావో నీకు తెలియదా? చూడు, నా చెల్లెల్ని తాళి కట్టుకొని ఇంటికి రమ్మని చెప్పావు, కానీ ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? అయినా ఇప్పుడు నా చెల్లెలికి అందరూ పెళ్లి జరిగిందనే అనుకుంటారు, ఆ విశ్వగాడు నా చెల్లెల్ని వదిలేశాడని అనుకుంటారు, కానీ ఇలా పెళ్ళి కాలేదని ఎవరు అనుకోరు కదా. అంటే అలా అయితే నా చెల్లెలి జీవితం నాశనం అయిపోయినట్టే కదా అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదురా, ఆ రోజు నీ చెల్లెల్ని అందరి ముందు క్యారెక్టర్ లేని మనిషిగా నిలబెడితే నీవు తట్టుకోగలవా? లేదు కదా. అందుకే అమూల్య జీవితాన్ని కాపాడడం కోసం ఆ టైంలో నాకు అలా ఐడియా వచ్చింది. అందుకే ఆ ప్లాన్ని నేను అమూల్యకి చెప్పాను. ఇక అమూల్య తన మెడలో తాళి వేసుకొని ఇక్కడికి వచ్చి విశ్వాకి తనకి పెళ్లి జరిగిందని చెప్పింది. అందులో నా తప్పేముందో చెప్పు? అమూల్యాన్ని కాపాడుకోవడం కోసం నేను అలా చేశానే తప్ప నాకు ఎలాంటి ఉద్దేశము లేదురా, నన్ను నమ్ము అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, లేదు, నువ్వు మోసం చేశావు, నువ్వు మోసగత్తవి, నీతో ఇక నాకు మనాటలు అనవసరం, నువ్వు నాతో మాట్లాడకు అని చెప్పి ధీరజ్ ప్రేమ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మాటలు విన్న ప్రేమ చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే ధీరజ్ చంప పగలగొడుతుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను మోసం చేశానా? అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్నానా? ఎలారా? అసలు ఆ రోజు నువ్వు నన్ను ప్రేమించలేదు, కానీ ఆ కళ్యాణ్ గాడు నన్ను ప్రేమించి మోసం చేసి నన్ను వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు నిన్ను అడిగానా నా మెడలో తాళి కట్టమని? ఆ క్షణం నీకలా అనిపించింది, అందుకే నా మెడలో తాళి కట్టావు. మరి నేను కూడా అమూల్యాన్ని కాపాడడం కోసం ఆ క్షణం నాకు అదే ఆలోచన వచ్చింది, అందుకే అమూల్యకి చెప్పాను. ఇందులో నా తప్పేముందో చెప్పు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక మాటలు విన్న ధీరజ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అవును, ప్రేమ చెప్పింది కూడా నిజమే కదా. ఆ రోజు ప్రేమ మెడలో నేనే బలవంతంగా తాళి కట్టాను, కానీ తను నన్ను కట్టమని అడగలేదు కదా. ఆ రోజు ఆ పరిస్థితుల్లో నేను అలా చేశాను అంటే ప్రేమ కూడా ఆ పరిస్థితుల్లో అలా చేసిందా అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం, ఏంట్రా, ఇంకా నా మీద కోపంగా ఉందా? చెప్పరా, అయితే నేను నీతో మాట్లాడలే, వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అరెస్ట్ అయిన విషయం భాగ్యంకి తెలుస్తుంది. ఇక అది విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే ఆ విశ్వ, అమూల్య ఇద్దరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తారా అని చెప్పి భాగ్యం చాలా కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మ శ్రీవల్లి అని అంటూ ఉంటుంది. ఇక అది చూసిన శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది. ఒక్క అబద్ధం చెప్పి నా పెళ్లి చేశావు, కానీ నేను రోజు అది కప్పుపుచ్చుకోవడం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాను. చివరికి నా జీవితం అందరి ముందు ఇలా నవ్వుల పాలైంది.
ఇదంతా నీ వల్లే కదా, నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అది చూసిన భాగ్యం, అదేంటే ఈ ప్లాన్ నువ్వేసుకునేదే కదా, అమూల్య నోటి ద్వారా అసలు నిజం బయట పెట్టాలని నువ్వు విశ్వ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ తిప్పి కొట్టేసరికి నువ్వు నన్ను నిందిస్తున్నావా అని భాగ్యం అంటుంది. అప్పుడు ప్రేమ, అప్పుడు శ్రీవల్లి, అమ్మ అసలు అమూల్య నా పేరు చెప్పదని నేను ఎంతగానో ఊహించాను, కానీ చివరికి అమూల్య నా పేరే బయటపెట్టింది. ఇప్పుడు నిజం తెలిసి అందరూ నన్ను అసహించుకొని చేసిన తప్పుకి జైలుకు పంపించారు. ఇక ఆ ఇంట్లో నాకు ఎటువంటి స్థానము లేదు అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, లేదమ్మడు, ఎలాగైనా మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేసి ఆ ఇంటికి నిన్ను పంపిస్తాను. చందు భార్యగా నీకు ఆ ఇంట్లో స్థానం నేను ఇప్పిస్తాను అని చెప్పి ఇక కోపంగా భాగ్యం వెంటనే రామరాజు ఇంటికి వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి రామరాజు, వేదవతి అని పిలుస్తూ ఉండగా అందరూ కూడా బయటికి వస్తారు. ఇక భాగ్యం అక్కడ ఉండడం చూసిన వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక భాగ్యం, ఏంటి ఏంటి నా కూతురు ఏం తప్పు చేసిందని తనని అరెస్ట్ చేయించారు, జైలుకు పంపించారు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, నీ కూతురు ఏ తప్పు చేసిందో నీకు తెలియదా? అయినా నీ కూతురికి మంచి ముద్దులు నేర్పించపోక ఇంకా ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని, ఈ ఇంట్లో మనుషులని ఎలా శాశ్వతంగా విడదీయాలో అవి మాత్రం బాగా నేర్పించావు. ఛీ, నువ్వు అసలు తల్లివేనా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడు, అయినా నా కూతురు ఇప్పుడు ఏం తప్పు చేసిందని తనని పోలీసులని అరెస్ట్ చేయించారు అనగానే అప్పుడు వేదవతి, నీ కూతురు నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది. విశ్వాకి అమూల్యకి ప్రేమ రాయవారం నడిపించి నా కూతుర్ని ఆ రోజు బలవంతంగా విశ్వాతో నువ్వు నీ కూతురు కలిసి పంపించలేదా అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద, అత్తయ్య, ఈమె కూడా తగిన విధంగా బుద్ధి చెప్పాలి, కూతురుతో పాటు తను కూడా ఈ ప్లాన్ వేసింది కదా అనగానే ఇక భాగ్యం ఒక్కసారే కంగారు పడుతుంది. అది కాదు వదిన, నా కూతురు ఏదో చిన్న వయసు తెలియక చేసింది, నా కూతుర్ని క్షమించి తనని విడిపించండి వదిన అని భాగ్యం బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు రామరాజు, లేదు బుజ్జమ్మ, కావాలనే ఈ భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కలిసి ప్లాన్ వేసి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు. అంతేకాదు ఆ రోజు సాగర్ ఉద్యోగ విషయంలో కూడా నాకు నిజం తెలిసేలా చేసింది ఈ భాగ్యమే అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నర్మద చాలా కోపంగా భాగ్యం దగ్గరికి వచ్చి, అంటే ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళని శాశ్వతంగా విడదీసి రైస్ మిల్లుని, ఈ ఇంటిని సొంతం చేసుకొని మమ్మల్నందరినీ బాధ పెట్టాలని చూశావు కదా అని చెప్పి నర్మద భాగ్యం చెంప పగలగొడుతుంది. ఇక అది చూసిన ఆనందరావు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఈ విధంగా విశ్వాని పెళ్లి చేసుకోవడానికి కారణం శ్రీవల్లి అని నిజాన్ని బయటపెట్టిన అమూల్య చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.